శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు. అలాగే ఫిబ్రవరి మాసంలో 5 గుడ్ న్యూస్లు కూడా మీకు రాబోతున్నాయి. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది కూడా ఈ ఫిబ్రవరి మాసంలో జరగబోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వృషభ రాశి వ్యక్తులు స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటం మాత్రమే కాదు, ఇతరులు కూడా చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకునే విధంగా వీరి మాటతత్వం ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. సౌమ్య స్వభావం కలవారుగా, ప్రశాంతమైన స్వభావం కలవారుగా ఉంటారు. తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. తాము ఏ పని చేయాలనుకున్నా కానీ నిదానంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయరు. క్రమశిక్షణకు, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ప్రతి పనిని చాలా సిస్టమేటిక్గా చేస్తారు. అలాగే పని విషయంలో డెడికేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ఈ వృషభ రాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. కార్యాచరణ శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసి తెలుపు, అదృష్ట అంకె వచ్చేసి 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం యోగదాయకంగా, అద్భుతంగా సాగిపోతుంది. ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవటం వీరికి జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది కనిపిస్తుంది. కానీ ఆ దేవతను మీరు గుర్తించలేకపోతున్నారు. చాలా రోజుల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో మీరు తప్పించుకున్నారు. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే కొన్ని పనులు చేస్తే మీకు భవిష్యత్తులో మేలు జరగదు అనుకుంటే ఆ పనుల విషయంలో అంతరాయం కూడా కలుగుతుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోరు. కానీ ఆ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ విధంగా మీ యొక్క లైఫ్లో జరుగుతుందని మీరు గుర్తించలేకపోతారు. ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని సంరక్షిస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలను కనుక చూసినట్లయితే ఈ నెలలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అంటే ఇదివరకు చాలా సందర్భాల్లో చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు అవకాశాల కోసం చాలాసార్లు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఆ ప్రయత్నాలకి ఫలితం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం అనేది కనిపిస్తుంది. నూతనంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వ్యాపారాలను ప్రారంభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే వ్యాపారస్తులకి లాభాల బాటలో వారి యొక్క వ్యాపారం అనేది సాగిపోతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వారంలో చూస్తే కనుక వ్యాపారంలో అత్యధికమైన లాభాలు మీరు చూస్తారు. అలాగే వ్యాపారంలో భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ నెలలో భాగస్వాములు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు మంచి ప్యాకేజ్తో మంచి ఉద్యోగం అయితే లభించబోతోంది.
కానీ ఉద్యోగ జీవితంలో మొదట్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీరు మానసికంగా కృంగిపోకుండా పని విషయంలో చాలా డెడికేషన్ గా ఉండండి. అప్పుడే మీరు ఖచ్చితంగా పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు. అలాగే పని విషయంలో మీకు అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో చూస్తే ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగంలో బదిలీ కోసం మార్పు కోసం అన్వేషిస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరబోతుందని చెప్పుకోవాలి. ఈ మాసంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. వారి పరిచయం మొదట్లో మీకు కొన్ని సమస్యలను తీసుకుని వస్తుంది. అయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే ఇదివరకు చాలా ప్రమాదాల నుండి మీరు త్రుటిలో బయటపడ్డారు. ఇక ముందు కూడా మీకు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు త్రుటిలో తప్పించబడతాయి. కొన్ని సందర్భాల్లో జరగాల్సిన పనులు నిలిచిపోతాయి. ఆ సందర్భంలో ఏ విధంగా అనిపిస్తుందంటే ఆ పని ఎందుకు ఆగిపోయింది అని అప్పుడు ఆ క్షణం మనం బాధపడతాం. కానీ దానికి కారణం అంటే ఆ పని అప్పుడు కంప్లీట్ కావటం వల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పని కంప్లీట్ కాలేదు అనే విషయం మనకు అర్థం కాదు. ఆ దేవత యొక్క అనుగ్రహం కారణంగానే మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా మనం బయటపడగలుగుతాం. అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వారు ఉన్నారు, అంటే చిన్ననాటి మిత్రులందరూ కూడా కలుసుకొని ఒక చోట చేరి కాస్త సరదాగా సమయాన్ని గడపాలని చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. ఈ మాసంలో ఖచ్చితంగా కలుసుకుంటారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఈ నెల 3వ వారంలో అనుకూలమైన ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న వారికి ఈ మాసం 3వ వారంలో ఆదాయ మార్గాలు అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మాసంలో ఒక వ్యక్తి వల్ల మీకు మంచి గైడెన్స్ లభించబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి వైద్యుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు మరొక వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు. వారి దగ్గరికి వెళ్లి మీ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కునే అవకాశాలు కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల జాతక ఫలితాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మీరు అశ్రద్ధ చేయకండి. చేశారంటే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు ఉన్నారో ఈ యొక్క మాసంలో మీ యొక్క జీవితంలో మీకు భగవంతుడు మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే మీ యొక్క కుటుంబ కలహాలు దూరమవుతాయి. కూర్చునే సామరస్యంగా మాట్లాడుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే ఈ మాసంలో కొన్ని పుకార్లు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే మీరు అనని మాటలు అన్నట్లుగా, మీరు చెయ్యని పొరపాట్లు చేసినట్లుగా మరొక వ్యక్తి చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అలాగే మీ యొక్క లైఫ్ లో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. దుర్గా అమ్మవారిని ఆరాధించండి. దుర్గా చాలీసా పఠించండి. ప్రతి సోమవారం రోజు శివ భగవానుడికి మీరు నీటితో అయినా సరే అభిషేకం చేయండి. అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి. వృషభ రాశివారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా సకల శుభాలు అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.